ఈ భూమి మీదకు నువ్వు వచ్చింది అమ్మ కడుపులో నుంచి ఎలా వచ్చావో తెలుసా? దిగంబరిగా. ఒంటి మీద నూలు పోగు కూడా లేదు, చివరకు ఒక మొలతాడు కూడా నీకు లేదు. అమ్మ కడుపులో నుంచి నువ్వు దిగంబరిగా వచ్చావే, మరి పోయినప్పుడు నువ్వు సంపాదించిన 100,000 ఎకరాలు పట్టుకుపోతున్నావా? నువ్వు సంపాదించిన మణుగుల బంగారం, వజ్ర వైఢూర్యాలు నువ్వు మూట కట్టుకుపోతున్నావా? లేదే. అన్నిటిని ఇక్కడే వదిలిపెట్టి పోతున్నావంటే అవి నీవి కావు. నువ్వు సంపాదించుకొని నావి అనుకుంటున్నావే, ఒక భ్రమలో మాయలో బ్రతుకుతున్నావు. ఈ భూమి నాది, ఈ బంగారం నాది, ఈ ఆస్తులు నావి, అవి నీవి కావు. నువ్వు దేవుని వాడవు, దేవుని కొరకే పుట్టిన వాడవు, దానవు. దేవుడిచ్చిన ఆయుష్కాలను ముగించుకొని తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళిపోవలసిన వాడవు. దేనికోసం నీ పరుగులు, దేనికోసం నీ తపన? భూమి మీద చనిపోయిన తరువాత దేవుని ముందుకు వెళ్ళి నిలబడాలి నువ్వు. దేవుడు అడుగుతాడు, ఏం చేసావు నీకు ఇచ్చిన ఆయుష్కాలం? 60, 70, 80 సంవత్సరాలు ఇచ్చాను. అమ్మ కడుపులో నువ్వు పడినప్పటి నుంచి నిన్ను కంటికి రెప్పలా కాపాడానే. ఏం చేసావురా నా కోసం?